నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో పండుగ స్పెషల్ గా కజ్జికాయల రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. కజ్జికాయల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. లోపల పెట్టే స్టఫింగ్ తోనే రుచి అనేది మారుతుంది. సో ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కరికి బాగా నచ్చేలా, అందరూ ఈజీగా చేసుకునేలా చాలా సింపుల్ మెథడ్ లో చూపించబోతున్నానండి. మీరు కూడా కజ్జికాయల్ని మంచి రుచిగా కరకరలాడుతూ చేయాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసి నేను చెప్పింది చెప్పినట్టుగా ట్రై చేయండి. మీరు ఇప్పుడిప్పుడు వంట చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్ గా చేయగలరు. అలాగే నేను చేసిన ఈ క్వాంటిటీకి 45 వరకు కజ్జికాయలు వచ్చాయండి. మీరు ఇంకా ఎక్కువగా చేయాలంటే క్వాంటిటీని పెంచుకొనైనా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ కజ్జికాయల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కజ్జికాయలకి పిండి కలిపి తీసుకుందాం. ఒక బౌల్లోకి 4 కప్పుల మైదా పిండిని తీసుకోండి. మీరు కావాలంటే 2 కప్పుల మైదా పిండిని, 2 కప్పుల గోధుమ పిండినైనా వాడొచ్చు. మనం చేసే ఈ కజ్జికాయలు మంచి క్రిస్పీగా కరకరలాడుతూ రావడానికి ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. అలాగే ఇందులోనే చిటికెడంత ఉప్పుని తీసుకొని ఒకసారి కలిపి ఇందులోకి వేడి చేసిన ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా కలపండి. నెయ్యి వేడిగా ఉంది కాబట్టి ముందుగా ఇలా స్పూన్తో కలిపి ఆ తర్వాత చేతితో రబ్ చేసినట్టుగా చేస్తూ పిండికి నెయ్యిని బాగా పట్టించండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యికి బదులుగా నూనెనైనా వాడొచ్చు. సో ఇలా నెయ్యిని పిండికి బాగా పట్టించాక మనం ముద్ద చేస్తే వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఇలా ముద్దలా రావాలి. అప్పుడే మనకు కజ్జికాయల పైన పూర అనేది కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని వేస్తూ పిండి ముద్దలా మిక్స్ చేసుకుందాం. మనకు పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండద్దండి. కొంచెం సెమీ సాఫ్ట్గా కలిపి ఒక 10-15 నిమిషాలు నానబెట్టామంటే పిండి చక్కగా నాని సాఫ్ట్గా అవుతుంది. కాబట్టి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం స్టిఫ్గా పిండిని కలిపి మూత పెట్టి స్టఫింగ్ ప్రిపేర్ అయ్యేంత వరకు, అంటే ఒక 15 నిమిషాల వరకు పక్కనుంచండి. ఇప్పుడు లోపల పెట్టే పూర్ణాన్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1.5 కప్పు వేరుశనగ గుళ్ళను తీసుకోండి. వెయిట్ వైజ్ ఇక్కడ నేను ఒక 300 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. సో ఇలా వేరుశనగ గుళ్ళను తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనకు ఈ పల్లీలు బాగా ఫ్రై అయ్యి పైన పొట్టు అనేది కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. మనం వీటిని సరిగ్గా ఫ్రై చేయకుండా కజ్జికాయలు చేస్తే రుచి అనేది అంత బాగా రాదు. కాబట్టి ఇవి చక్కగా వేగేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇక్కడ నేను 6-7 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, పల్లీలు బాగా ఫ్రై అయ్యి పైన పూర అనేది లైట్గా సెపరేట్ అవుతుంది కదా. మీరు కావాలంటే ఒక పల్లి తినైనా చూడొచ్చు. మనం ఈ పల్లీలను ఎంత బాగా ఫ్రై చేస్తామో కజ్జికాయల రుచి కూడా అంత బాగా కుదురుతుంది. సో ఇలా ఫ్రై చేసిన పల్లీలను ఒక బౌల్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1.5 కప్పు వరకు నువ్వులను తీసుకోండి. వెయిట్ వైజ్ ఇవి కూడా 300 గ్రాముల వరకు ఉంటాయండి. సో ఇలా తీసుకున్న నువ్వులను కలుపుతూ ఇవి చిటపడమనేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ నువ్వులు బాగా ఫ్రై అయ్యి లైట్గా ఉబ్బినట్టుగా వస్తాయి. సో అలా వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను మంచి టేస్ట్ కోసం ఒక ఎండు కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసి మనం పల్లీలు నువ్వులు తీసుకున్న గిన్నెలోకి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు ఉప్మా రవ్వను తీసుకొని ఫ్రై చేయండి. కనీసం ఒక 7-8 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. మనం ఈ రవ్వను ఫ్రై చేస్తున్నప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. సో అలా వాసన వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టండి. మనం రవ్వను గిన్నెలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసిన రవ్వను చల్లారేంత వరకు పక్కనుంచండి. మరో పక్కన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి చల్లారిపోయింది. మంచి ఫ్లేవర్ కోసం ఒక 6-7 యాలకులను తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయండి. ఇక్కడ నాకు అన్నీ ఒకేసారి గ్రైండ్ చేయడం కుదరలేదండి. ముందుగా సగం గ్రైండ్ చేసి ఆ తర్వాత మిగిలిన సగం గ్రైండ్ చేసి మొత్తం కలిపి ఇలా గిన్నెలోకి తీసుకుంటున్నాను. సో మొత్తానికి మనం ఇలా పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకున్నాక ఒక 2 కప్పుల వరకు బెల్లం తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక 2 కప్పుల వరకు బెల్లం తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఈ 2 కప్పుల బెల్లం స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇన్ కేస్ మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటే మరో 1/4 కప్పు వరకు ఎక్స్ట్రా బెల్లమైనా తీసుకోవచ్చు.
సో ఇలా బెల్లం తీసుకున్నాక ముందుగా ఇందులో అంతా కలిసేలా ఒకసారి కలిపి ఆ తర్వాత కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుందాం. అలాగే మనం ఇలా బెల్లం తీసుకొని గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం చక్కగా నలిగేలా గ్రైండ్ చేయండి. మిగిలింది కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా మనం మొత్తం గ్రైండ్ చేసి తీసుకున్నాక చూడండి, మనం నువ్వులు పల్లీలు గ్రైండ్ చేసేసరికి కొంచెం ముద్దగా అనిపిస్తుంది. ఇలాగే చేసామంటే రుచి బాగుంటుంది కానీ అంత క్రిస్పీగా అనిపించదు. కాబట్టి మనం చేసే కజ్జికాయలు క్రిస్పీగా అలాగే ఉండడానికి ఫ్రై చేసిన బొంబాయి రవ్వను ఇందులోకి తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఇలా మనం ఇందులో కొంచెం బొంబాయి రవ్వ వేసి కలపడం వలన బొంబాయి రవ్వ ఇందులోని మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిగా అవుతుంది. దీంతో మనకు కజ్జికాయలు కూడా తిరిగి మెత్తబడకుండా మనం ఎలా అయితే చేసామో అదే విధంగా కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, రవ్వ తీసుకొని కలిపేసరికి స్టఫింగ్ అనేది కొంచెం పొడి పొడిగా అయిపోయింది కదా. అలాగే మరొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి, ఇలా మనం స్టఫింగ్ని తయారు చేశాక కొంచెం టేస్ట్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్నెస్ అనేది సరిపోకపోతే కొంచెం బెల్లం కానీ లేదా చక్కెర కానీ గ్రైండ్ చేసి ఇందులో వేసి కలపచ్చు. బట్ నేను చెప్పిన ఈ క్వాంటిటీకి అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో స్టఫింగ్ని ఇలా తయారు చేశాక ముందుగా మనం కలిపి పెట్టిన పిండిని తీసుకోండి. మనం ముందుగా కొంచెం పిండిని గట్టిగా కలిపి పెట్టడం వలన పిండి నాని మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా వచ్చింది. చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి ఈ మిగిలిన పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కనుంచేయండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. మరీ పల్చగా మరీ లావుగా కాకుండా ఇక్కడ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నార్మల్గా రోల్ చేసి తీసుకోండి. ముందుగా నేను చేతితో ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందులోకి మనం తయారు చేసిన స్టఫింగ్ని 1.5 నుండి 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని స్టఫింగ్ అంచులకు తగలకుండా మధ్యలోకి తీసుకొని చుట్టూరా కొంచెం నీళ్ళతో తడి చేసి స్లోగా ఇలా క్లోజ్ చేయండి. అడ్జస్ట్ ఊడిపోకుండా ఫింగర్స్తో ఇలా కొంచెం నొక్కినట్టుగా చేసి ఎక్స్ట్రాగా పిండి ఉన్నట్టుగా అనిపిస్తే ఇలా అడ్జస్ట్ని చాకుతో కానీ లేదా కజ్జికాయల స్పూన్తో కట్ చేసినా సరిపోతుంది. చిన్నగా డిజైన్ రావడానికి ఇక్కడ నేను ఫోర్క్ స్పూన్తో ఇలా డిజైన్ ఇస్తున్నాను. ఇలా మనం చేతితో కూడా చాలా మంచి డిజైన్లో చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కజ్జికాయల గొట్టం ఉంటే ఇలా రౌండ్గా పూరీ సైజ్ అంతా రోల్ చేసిన దీన్ని కజ్జికాయల గొట్టంలోకి తీసుకొని 1-2 టేబుల్ స్పూన్ల స్టఫింగ్ని తీసుకొని చుట్టూ నీళ్ళతో కొంచెం తడి చేసి క్లోజ్ చేయండి. దీనిపైన ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఇలా తీసేసి సైడ్స్కి కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటే ఇలా కట్ చేసి తీసుకుంటే మంచి షేప్లో వస్తుంది. మీ దగ్గర కజ్జికాయల మషిన్ ఉంటే ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ముందుగా చెప్పినట్టుగా చేతితో అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగే పిండి మొత్తం 1 by 1 చేస్తూ ట్రేలోకి తీసుకోండి. ఇక్కడ నేను ఒక సగం వరకు చేశాక ఒక పక్కన చేస్తూ మరో పక్కన ఫ్రై చేస్తున్నానండి. లేదా మీరు అన్నీ ఒకేసారి చేసుకొని ఆ తర్వాత అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ మీడియంగా వేడయ్యాక ఇలా ప్యాన్లో పట్టాన్ని కజ్జికాయల్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి స్లోగా టర్న్ చేస్తూ ఈవెన్గా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేయండి. అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే అంత క్రిస్పీగా అనిపించదు కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇవి ఈవెన్గా కలర్ వచ్చేలా ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. చూడండి, పైన ఇలా నురగ తగ్గిపోయి క్రిస్పీగా వచ్చి ఇవి లైట్గా గోల్డెన్ షేడ్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇవి బయటికి తీసాక లైట్గా కలర్ వచ్చేస్తాయి కాబట్టి పైన నురగ తగ్గిపోయాక తీసుకోవచ్చు. ఇలా మనం మంచి రుచిగా కజ్జికాయల్ని కరకరలాడుతూ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కజ్జికాయల టేస్ట్ మా ఇంట్లో వాళ్ళైతే చాలా బాగా ఇష్టపడ్డారు. ఇలా మనం చాలా సింపుల్ మెథడ్లో కమ్మని కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి లెక్కబెట్టి చూస్తే 45 కజ్జికాయలు వచ్చాయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.